ఇలా కూడా కొంతమంది ఉంటారు. మన రిలేటివ్స్ అవనివ్వండి, లేదా మన ఫ్రెండ్స్ అయినా సరే సడెన్‌గా ఎదురైనప్పుడు చూసి చూడనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళకి పిలవడం అవసరమా అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళైతే కేవలం ఒక్కసారి పరిచయం అయినందుకే ఎన్నో ఏళ్ళు పరిచయం ఉన్నట్టుగా మనకి ఆప్యాయంగా పిలుస్తారండి. నేనైతే వాళ్ళ అమ్మా, నాన్న నేర్పించిన పద్ధతనే అనుకుంటాను. సో, ఎవరు అమ్మా, నాన్న అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఎల్సా థీమ్ కేక్ చేస్తున్నాను కదా! ఈ కేక్ అయితే మన శ్రీకాకుళంలో బలగ దగ్గర అమ్మ ఫౌండేషన్ ఉంది కదా! సో, ఉత్తమ్ సారు, జెన్నిఫర్ మ్యామ్ వాళ్ళ పాప బర్త్‌డేకి ఈ కేక్ ని కస్టమైజ్ చేపించుకున్నారు. ఇంకా అమ్మ ఫౌండేషన్ తో నాకున్న పరిచయం ఎలాంటిదంటే నేను బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక కేక్ ని చేసి ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ నంబర్ లాగా నన్ను కూడా చూస్తారు. ఇంతకీ అమ్మ, నాన్న, ఉత్తమ్ సారు, జెన్నిఫర్ మ్యామ్ నేనైతే వాళ్ళ నుంచి ఇదంతా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా అక్కడ ఉన్న పిల్లలైతే మనం వెళ్ళగానే చాలా హ్యాపీ అయిపోతారు. మనకి బాగా తెలిసిన వాళ్ళైనా మనల్ని అలా